అవతారాల్లో భగవంతుడు ఈ భౌతిక జగత్తుకి వస్తాడని. తర్వాత 23వ శ్లోకంలో మనం చర్చించుకున్నాం. నేను, నాకు అనే భావాన్ని ఈ రెండు ఆలోచనలే. నేను అంటే నాకున్న అహంకారం, నా శరీరం అన్న అహంకారం. అండ్ నాది అన్న భావన. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న వస్తువుల మీద మనం మోహం పెంచుకోవడం, మనకి దాని మీద ఉన్న మమత, అటాచ్మెంట్. సో నేను అన్న దాని వల్ల అహంకారం వస్తుంది. నాది అన్న భావం ద్వారా మోహం వస్తుంది. సో ఈ అహంకారం అనేది కామక్రోధ లోభాన్ని తీసుకొస్తుంది. నాది మోహం అనే భావన ఏమో ఎన్వి, ప్రైడ్ మరియు ఇల్యూజన్ ఈ మూడింటి కారణం అవుతుంది. సో వీటి ద్వారా బద్ధజీవుడు ఇంకా కర్మలు చేస్తూ తను చేస్తున్న కర్మలకి ఇంకా అటాచ్ అయిపోతుంటాడు. సో ఆ బంధనాన్ని కర్మతో పెంచుకోవడం ద్వారా మళ్ళీ ఇంకో కర్మ చేయాల్సి వస్తుంది. ఆ కర్మ బంధనం అనేది ఎలా ఉంటుందంటే కర్మకి దారి తీస్తుంది. సో అలా కర్మలు చేసుకుంటూ బద్ధజీవుడు ఇక్కడే ఈ భౌతిక చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు. జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో తిరుగుతూ ఉంటాడు. సో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇది. ఈరోజు కంటిన్యూ చేసుకుందాం. 24వ శ్లోకం చదువుతారా మధ్య? హరే కృష్ణ ప్రభు. దేహము, సంతానము, గృహము, భార్య, ధనము, అనుయాయులు వాస్తవమునకు స్వప్నం వలె మిథ్య అయినను మూర్ఖముగా వాటిని సత్యమని తలచుచు నేను కూడా ఈ రీతినే భ్రమితుడనైతిని. హరే కృష్ణ ప్రభు. సో అక్రూర మాసాలు చెప్తున్నారు, నేను ఇలానే మోహింపబడ్డానని చెప్పేసి. నా పిల్లలు, నా శరీరం, నా ఇల్లు, నా వాళ్ళు, నా యొక్క బంధువులు ఇవన్నీ నిజం అనుకుంటున్నా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఎందుకు ఇదంతా నిజమే కదా బ్రో, నిజంగా మనం చూస్తున్నాం కదా అని. కళకి నిజానికి వ్యత్యాసం ఏంటంటే దేంట్లో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతామో అది నిజం. కళ అనేది రాత్రి సమయంలోనే ఉంటుంది, మనం పడుకున్న తర్వాత వస్తుంది. కొన్నిసార్లు మనం ఈ ఆలోచన పెట్టుకోవచ్చు, మనం నిజంగా కళ్ళలో ఉన్నాం లేదంటే నిజంగా ఇదంతా జరుగుతుందా అని. అది తెలియాలంటే మనం ఏదైతే ఎక్కువసేపు సమయాన్ని గడుపుతున్నామో అది నిజమైంది, అది ట్రూ అన్నమాట. బట్ ఈ మెటీరియల్ వరల్డ్ లో మన లైఫ్ అనేది పర్మనెంట్ కాదు కదా. ఎక్కువ కాలం ఇక్కడ ఉండం, కొన్ని సంవత్సరాలకి వెళ్ళిపోతాం. సో ఈ మెటీరియల్ లైఫ్ ని రియల్ అనుకొని, ఈ మెటీరియల్ లైఫ్ బేసిక్ గా కళని కళగానే ఎందుకంటారంటే అది జస్ట్ క్షణకాలం మాత్రమే ఉంటుందని చెప్పేసి. అంటే రాత్రి వేళ మాత్రమే ఉంటుంది, మళ్ళీ పొద్దున లేవగానే అది పోతుందని. అదే విధంగా మానవుడు బద్ధ జీవాత్మ శరీరంలో ఉన్నంత వరకే ఈ కళలో ఉన్నట్టు. అంటే వెంకట్ అనే కళ నేను ఈ శరీరంలో ఉన్నంత వరకే. సో నాకు నా శరీరంతో కానీ అంటే ఎటువంటి మెటీరియల్ థింగ్స్ తో కానీ మెటీరియల్ రిలేషన్స్ తో కానీ ఏ అటాచ్మెంట్ ఉందా నేను మాయ ద్వారా తీసుకెళ్ళిపోతున్నట్టే. సో ఇదంతా నేను జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు మాత్రమే. సో ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పి అక్రూర మాసాయిలో ఆయన చెప్తున్నారు ఈ పాయింట్ ని. ఈ జీవితం అనే కళని నిజం అనుకొని నా బంధువులు లాంటి నా వస్తువులు నాకు సంబంధించినన్ని నాయి అనుకొని నేను ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నాను. ఫూలిష్ గా అని ఎందుకు ఆయన చెప్తున్నానంటే వీటి మీద అటాచ్మెంట్ పెంచుకొని మనం కొత్త కర్మలు చేస్తూ పాప ఫలిత భేదాలని చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నిజమైన ప్రాబ్లం అయినా ఈ చక్రమైన జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడడానికి నేను ఎటువంటి ప్రయత్నం అనేది చేయట్లేదు. ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు చెట్లకి నీళ్లు పోసేవాడిని మూర్ఖుడు అని ఎలా అంటామో, ఎంత ఈ కర్మకి మీరు ఎంత అటాచ్ అయినప్పుడు, ఎంత డిటాచ్మెంట్ కి ప్రయత్నించినప్పటికీ ఆ ఫూలిష్నెస్ అనేది మనకి పోదు. ఎందుకంటే మనం అన్ని మనమే చేస్తున్నాం అన్న ఆలోచన విషయం అనుకుంది కాబట్టి. సో మూర్ఖుడు అంటే ఇక్కడ మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నామని అక్రూర మాసాయిలు ఎందుకు చెప్తున్నారంటే ఈ రిలేషన్స్ ని నిజం అనుకొని ఈ మెటీరియల్ గా ధనాన్ని సమకూర్చుకోవడమే లేదంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమే జీవితం యొక్క లక్ష్యంగా భావిస్తూ పీపుల్ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంత పేరు సంపాదించినా ఎంత ధనం సంపాదించినా మనం చనిపోయిన తర్వాత వాటి యొక్క ఉపయోగం మనకు ఉండదు కాబట్టి, నెక్స్ట్ జన్మలో అవన్నీ మనకి తిరిగి రావు కాబట్టి మనం జీవితం అంతా కష్టపడి జీవితం మొత్తం
సఫరింగ్స్ మీద అంటే దుఃఖాల్ని పొంది, లేదంటే టెంపరరీ ఆనందాల్ని పొంది, లేదంటే ఇదే జీవితంగా భావిస్తూ కష్టపడి ఇదంతా చేసి ఫైనల్ గా వాటిలో కొంత భాగాన్ని కూడా మనం అనుభవిస్తూ మన తర్వాత జన్మకి తీసుకెళ్ళబోతున్నాం. సో ఈ మెటీరియల్ థింగ్స్ అనేవి పర్మనెంట్ గా అనుకొని ఎవరైతే జీవిస్తున్నాడో ఆ వ్యక్తి మూర్ఖుడు. సో ఒక వ్యక్తి ఏం చేయాలంటే స్పిరిచువల్ థింగ్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. సో స్పిరిచువల్ యాక్టివిటీస్ పెంచుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ జన్మలో అదొక్కటే మనం క్యారీ చేయగలం. సుకృతి మాత్రమే మనం నెక్స్ట్ జన్మలో క్యారీ చేయగలం. అంటే ఈ జన్మలో ఎక్కడైతే ఆపామో నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి కంటిన్యూ చేయగలం సుకృతి అనేది మాత్రం. సో అందుకని స్పిరిచువల్ యాక్టివిటీస్ అనేది ఇంపార్టెంట్. సో అందుకని నా ధనం నా జనం నా సుందరి కవితాంబ జగదీశ కామయత్ మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహిత కిత్వే. చైతన్య మహాప్రభు ఎందుకు చెప్తున్నాడు ఆయన, నాకు ధనం వద్దు, నాకు జనాలు వద్దు, నాకు ఎటువంటి ఆ భార్య అవసరం లేదు, వీళ్ళందరూ ఎందుకు వద్దు అంటున్నారు సార్ చైతన్య మహాప్రభు. ఎందుకంటే ఇవి మోహానికి కారణమైనవి. సో ఈ మోహాలు మీరు విడిస్తేనే మీరు నిజంగా భగవంతుడి యొక్క పాదపద్మాల దగ్గరికి వెళ్ళడానికి నిజంగా ప్రయత్నించగలరు. ఈ అటాచ్మెంట్, ఈ మోహం ఉన్నంత వరకు అది కష్టం భగవంతుడిని కంప్లీట్ గా సరెండర్ అవడం అనేది. ఆయన ఏమో సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పాడు. అన్నిటినీ వదులుకొని ఆయనకి శరణాగతులు అవ్వడం అనేది భౌతిక జగత్తో మోహం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ఎందుకు కష్టం అని చెప్పేసి, సర్వధర్మాన్ని పరిత్యజ్య అనేది. సో మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించే ప్రాసెస్ భక్తి ప్రాసెస్. దాంట్లో మనం చాలా సార్లు మాయచే ఓడింపబడతాం, కృష్ణుడు పెట్టిన టెస్ట్ లో ఫెయిల్ అవుతా ఉంటాం. బట్ నో ప్రాబ్లం. మన పని ఏంటంటే ప్రయత్నిస్తూ ఉండడం అంతే. అది మనం పాస్ అయినా ఫెయిల్ అయినా కృష్ణ విల్ టేక్ కేర్ మనం ప్రయత్నిస్తూ ఉంటే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. నా ధనం నా జనం నా సుందరి. ఎటువంటి మెటీరియల్ గా నాకు మోహాన్ని పెంచే ఏ ఆబ్జెక్ట్ అయినా నాకు అవసరం లేదు, ఎందుకంటే అది నన్ను పక్కదారి పట్టిస్తుంది అని చెప్పేసి. సో ఈ విషయాన్ని మనం ఈ శ్లోకం నుంచి అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోకం నుంచి కంక్లూజన్ అర్థం చేసుకోవాలంటే, ఈ మెటీరియల్ వరల్డ్ ఒక డ్రీమ్ లా భావిస్తూ, సో ఈ మెటీరియల్ వరల్డ్ లో ఏది పర్మనెంట్ కాదన్న విషయాన్ని అర్థం చేసుకొని స్పిరిచువల్ యాక్టివిటీస్ లో మన టైం ని మనం నింపుకోవాలి. సో అది రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఫూలిష్ గా థింక్ చేస్తూ నాకున్న ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్సే నా రియల్ ప్రాపర్టీ అనుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా నిజమైన గోల్ వైపు, నిజమైన ఎయిమ్ ఆఫ్ లైఫ్, నిజమైన లక్ష్యం వైపు వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో 25వ శ్లోకం చదువుతారా మాతాజీ? ఈ విధముగా చదవండి మాతాజీ, 25 చదవండి. ఈ విధముగా అనిత్యమగు దానిని నిత్యమనియు, దేహమును ఆత్మ అనియు, దుఃఖమూలమును సుఖ కారణమనియు పొరబడి ద్వంద్వములందు సుఖమును అనుభవించుటకు యత్నించితిని. ఈ ప్రకారము అజ్ఞానము చే కప్పబడిన వాడనై నీవే నా పరమ ప్రేమ లక్ష్యమని గుర్తించజాలకపోయితిని. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి. జలమునందే పుట్టిన తృణపత్రాదులచే కప్పబడిన జలరాశిని మూర్ఖుడు చూడకుండగా ఎండమావుల వెంట పరుగు తీసినట్లు నేను నీ ఎడ విముఖుడనైతిని. కృష్ణ ప్రభు. సో ఇది మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో 25వ శ్లోకంలో మనకున్న కండిషన్ ని అక్రూర మాసేలు చెప్తున్నారు. మనకున్న కండిషన్ ఏంటంటే, సోర్స్ ఆఫ్ మిజరీ అని బాడీయే నిజం అనుకుంటూ, నేనే శరీరాన్ని అనుకుంటూ, బాధలు కలిగించే ఈ భౌతిక జగత్తు యొక్క మోహం అనేది నిజమైన ఆనందం అనుకుంటూ దీంట్లోనే ఆనందం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ ఇదంతా కారణం ఏంటంటే మనకున్న తమో గుణం. దీంట్లో నుంచి ఆనందం రాదురా బాబు అని చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు, ఎవరు వింటలేదు. ఎందుకు బ్రో, మేము హ్యాపీగానే ఉన్నాం కదా, మేము ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తానో, లేదంటే ఒక సినిమా చూస్తానో, లేదంటే ఒక ట్రిప్ వేస్తానో మేము చాలా హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పేసి అంటారు. బట్ ఆ హ్యాపీనెస్ నిజంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందా అని. ఇప్పుడు సపోజ్ నేను కడుపు నిండా తిన్నాను అనుకోండి, నేను సాటిస్ఫైడ్ గా ఉంటా. నేను కడుపు నిండా తిన్నా అండి, నాకు ఇంకొద్దు అని చెప్పేసి. సో ఎవరైనా ఇంకేమైనా ఇచ్చినా, లేదంటే నేను కంప్లీట్ గా సాటిస్ఫై ఉన్నాను, నాకు ఇంకేం వద్దు అని చెప్పి చెప్పగలుగుతాం. అలానే ఒక సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, లేదంటే ఒక హోటల్లో తినొచ్చిన తర్వాత కానీ, లేదంటే ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ మళ్ళీ వెళ్లకుండా ఉండగలమా?
అది కంప్లీట్ గా సాటిస్ఫై చేసి ఉంటే మనల్ని, మనం మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకో చోటకి. కానీ నాకు ఆల్రెడీ సాటిస్ఫాక్షన్ వచ్చింది అన్నప్పుడు, వెన్ యూఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, మీరు కంప్లీట్ గా సాటిస్ఫైడ్ అంటే అర్థం ఏంటంటే మీకు ఇంకా వద్దు అని అనిపించాలి. బట్ మీకు ఇంకా లోభం పెరుగుతుంది, ఇంకా కావాలి కావాలి అనిపిస్తుంది అంటే, వాట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ యూఆర్ గెటింగ్? మీకు సంతోషం వచ్చిందంటే దాని అర్థం మీరు సాటిస్ఫైడ్ అయ్యారని చెప్పేసి. మీరు సాటిస్ఫై అయ్యారు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. బట్ ఆ హ్యాపీనెస్ అనేది మీకు లేదు కాబట్టే, ఆ పని చేయడం వల్ల మీకు హ్యాపీనెస్ లేదు కాబట్టే మీరు సాటిస్ఫై అవ్వకుండా ఇంకోసారి ఇంకా కావాలి అనిపిస్తుంది మీకు. ఇంకా కావాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం పూర్తిగా సంతృప్తి చెందనప్పుడు. సో పూర్తిగా సంతృప్తి చెందలేదంటే మీరు ఆనందం పొందనట్టే. ఆనందం పొందలేదంటే మీరు ఏ ఆనందం గురించి మాట్లాడుతున్నారు? ఏ హ్యాపీనెస్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు? సో మీరు అడగచ్చు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అంతే కదా బ్రో, మధ్యాహ్నం తిన్నంత మాత్రం రాత్రి తినవా అని చెప్పి. నేను అదే చెప్తున్నాను, మెటీరియల్ వరల్డ్ ఆ సాటిస్ఫాక్షన్ ఏ పని చేస్తున్నా రాదు. నేను ఆ ఉదాహరణ ఎందుకు తీసుకున్నాను అంటే, ఒకసారి కంప్లీట్ గా సాటిస్ఫైడ్ అయిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి అడగడు ఆ వెంటనే ఆ సమయంలోనే. అదే విధంగా ఈ భౌతిక జగత్తులో ఈ జన్మలో నేను ఒక పని చేసి సాటిస్ఫైడ్ అయ్యి ఉన్నానంటే మళ్ళీ ఆ పని చేయాలని నాకు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే నేను ఇంకా కంప్లీట్ గా దాన్ని సాటిస్ఫై అవ్వలేదు, అంటే కంప్లీట్ గా హ్యాపీనెస్ పొందలేదు. నువ్వు ఒక పని చేసి పర్మనెంట్ గా హ్యాపీనెస్ పొందలేకపోతున్నావు అంటే నువ్వు చేస్తున్న పనికి అర్థం ఏంటి? అది శాస్త్రం అడిగే ప్రశ్న. కానీ భౌతిక జగత్ నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తే, ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు ఏ పని చేసినా పర్మనెంట్ గా హ్యాపీనెస్ ఉంటావు. బికాస్ నీ నేచర్ అది, సచ్చిదానంద నేచర్ నీది. కంప్లీట్ హ్యాపీనెస్ అనేది సచ్చిదానంద ఫామ్ అయిన సోల్ ఈవేర స్వరూపేర కృష్ణుడికి సేవ చేస్తూ ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడైతే గడుపుతుందో అప్పుడు పర్మనెంట్ గా హ్యాపీనెస్ ఉంటుంది. సో ఈ భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి మనకి సుఖ దుఃఖాలు అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, వస్తూ వెళ్తూ ఉంటాయి. సో మనకున్న నేచర్ ఎలాంటిదంటే, ఒక ఎడారిలో ఉండి నేను నీళ్ళని కప్పి ఉన్న ప్లాంట్స్, చెట్లు అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయంటే అడవుల్లో నది మీద చెట్లు అనేవి పెరుగుతాయి. వాటిని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. అంటే నీళ్ల పైన చెట్లు పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఆ చెట్ల వల్ల కింద నీళ్లు ఉన్నాయన్న విషయం కొంతమందికి తెలియదు. సో ఆ చెట్ల మధ్యలోంచి నడుస్తూ వెళ్తూ నీళ్ళలో మునిగిపోతారు. సో అలానే వాటిని చూసి అక్కడ నీళ్లు లేవు అనుకున్న వ్యక్తి ఒక ఎండమావులు అనుకో, అంటే మీరు రోడ్డు మీద వెళ్తా ఉంటే మీకు కనిపిస్తూ ఉంటాయి దూరంలో రోడ్డు మీద నీళ్లు, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి ఉండవు. సో ఈ ఇల్యూజన్ అన్నమాట, మన కళ్ళు చేసే ఇల్యూజన్, నిజంగా అక్కడ నీళ్ళు ఏమైనా ఉన్నాయని చెప్పేసి. సో ఈ విధంగా ఒక వ్యక్తి నిజాన్ని వదిలేసి అబద్ధం వైపు పరిగెడతాడని చెప్పేసి అక్రూర మాసైలు ఆయన తెలియజేద్దామని ప్రయత్నిస్తున్నారు. నిజమైన హ్యాపీనెస్ ని, నిజమైన పర్పస్ ఉన్న విషయాన్ని వదిలేసి ఎటువంటి పర్పస్ లేని ఎటువంటి అర్థం లేని విషయాల వెనకాల ఈ భౌతిక జగత్తులో ఉన్న పీపుల్ పరిగెడుతున్నారు. అదే కులశేఖరాల వారు కూడా చెప్తారు, ఆశ్చర్యమైతాది మనుష్యులకి. మనుషుల్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే సుధం పరిత్యజ్య విషం పిబంతి, అమృతాన్ని వదిలేసి విషయం వెనకాల పరిగెడుతున్నారు. నామాని నారాయణ గోచరాని, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం కన్నా సులువైన పనే లేదు. అయినా లేదండి మేము యజ్ఞాలు చేసి పుణ్యం చేసుకుంటాం, మేము విగ్రహానికి కిరీటం కొనిపించి పుణ్యం చేసుకుంటాం, ఇలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు పీపుల్. అవన్నీ చేయొద్దని కాదు, బట్ అవి మన యుగ ధర్మం కాదు. అలాని వాటిని పూర్తి నిష్ఠతో ఎటువంటి స్వార్థపూరిక కోరికలు లేకుండా ఎవరు చేయలేరు. ఒక యజ్ఞం పక్కన పెట్టండి, యజ్ఞం అనేది ఒక పుణ్య కార్యక్రమానికి లేదంటే ఒక కోరుకునే యజ్ఞం అనేది చేస్తారు. బట్ భగవంతుడి సేవ అనేది దాంట్లో కూడా స్వార్థపూరికంగా నాకు ఈ కోరికలు తీర్చని భగవంతుడితో బిజినెస్ డీల్ చేస్తున్నారు. స్వామి నాకు ఈ బిజినెస్ లో ఈ పనులన్నీ చేసి పెట్టు, నేను నీకు ఒక కిరీటం కొనిస్తాను, లేదంటే నీకు వస్త్రం దానం చేస్తాను, లేదంటే ఇల్లు కట్టిస్తాను, లేదంటే ఇల్లు కాదు ఒక గుడి కట్టిస్తాను అని చెప్పేసి ఇలాంటి వాగ్దానాలన్నీ తీసుకుంటుంటారు. బట్ వాట్ ఈస్ ద పర్పస్? నువ్వు గుడి కట్టిస్తున్నావు అంటే అది నువ్వు ఏమైనా నీ సొంత మెటీరియల్ తో కట్టిస్తున్నావా? దానిలో వాడే మట్టి గాని లేదంటే ఇటుకలు గాని ఏదైనా సరే భగవంతుడి నుంచే మళ్ళీ తీసుకోవాలి. ఆ ఇటుక ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి నుంచి వస్తుంది. మట్టి ఎవరు క్రియేట్ చేశారు? భగవంతుడు క్రియేట్ చేశాడు. అహం సర్వస్య ప్రభు, నా నుంచి అన్ని వచ్చినాయని భగవంతుడు చెప్తాడు. సో నువ్వు భగవంతుడు ఇచ్చిన వస్తువులతోనే భగవంతుడు కట్టించి, భగవంతుడే నేను నీకు కట్టించాను కాబట్టి నువ్వు నా కోరికలన్నీ తీర్చు స్వామి అన్నట్టు ఉంటది. సో సొంతంగా నువ్వేం చేసావు భగవంతుడికి? భగవంతుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలడు? అన్ని ఆయన అయినప్పుడు భక్తి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాడు.
నువ్వు నాకు గుడి కట్టించక్కర్లేదు, భక్తి మాత్రం ఆచరించు. భగవద్గీతలో ఎక్కడ చెప్పలేదు కృష్ణుడు నాకు ఒక గుడి కట్టించ